హలో డియర్ స్టూడెంట్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. డియర్ స్టూడెంట్స్, ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి అభ్యర్థులు చాలామంది కూడా ఏపీ పోలీసుకి సంబంధించి ప్రిలిమ్స్ అనేది కంప్లీట్ చేసుకొని ఈవెంట్స్ కూడా కంప్లీట్ చేసుకొని మెయిన్స్ ఎగ్జామ్కి సిద్ధంగా ఉన్నారు. మరి మెయిన్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మనం పూర్తి స్థాయిలో ప్రిపరేషన్ అనేది ఏదైతే ఉందో కొనసాగిస్తూ ఉండాలి. మరి మన యొక్క ప్రిపరేషన్లో భాగంగా మెయిన్స్ ప్రిపరేషన్లో భాగంగా మనకు ఉన్నటువంటి సబ్జెక్టులు పూర్తి స్థాయిలో జనరల్ స్టడీస్ ఉన్నాయి. అదేవిధంగా ఇదే జనరల్ స్టడీస్లో భాగమైనటువంటి జనరల్ అవేర్నెస్ అండి. మరి ఈ జనరల్ స్టడీస్ అండ్ అవేర్నెస్ అన్న ఒకటే దాదాపుగా మరి ఈ జనరల్ అవేర్నెస్లోనే జనరల్ సైన్స్ పార్ట్ మనం తీసుకోవచ్చండి. మరి జనరల్ సైన్స్ ఉంది, అదేవిధంగా మ్యాథ్స్ ఉంది, అదేవిధంగా మనకు ఉన్నటువంటి సబ్జెక్టులు తీసుకుంటే కనుక ఇంగ్లీష్ ఉంది. మరి మీ అందరికీ తెలుసు ఏపీ పోలీస్ మెయిన్స్ ఎగ్జామినేషన్ యొక్క స్ట్రాటజీస్ తెలుసు, ప్యాటర్న్ తెలుసు. కానీ పూర్తి స్థాయిలో మన యొక్క ప్రిపరేషన్ అనేది ఎలా ఉంది, ఏంటి, వాట్ ఈజ్ వాట్ అని మనం తెలుసుకోవాలంటే కనుక పూర్తి స్థాయిలో ప్యాటర్న్ మీద అవగాహన ఉండాలి. మరి అభ్యర్థులు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు, అదేవిధంగా ఆంధ్రాలో ప్రధానంగా ఎక్కువ మంది మెయిన్స్కి వస్తూ ఉన్నారు. మరి వేరు వేరు జిల్లాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు అందరికీ గమనిక ఏంటంటే మనం ఫిబ్రవరి 5వ తేదీన విజయనగరం ఏదైతే ఉందో విజయనగరం వెన్యూగా మనం స్టేట్ లెవెల్ మెయిన్స్ గ్రాండ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నాం. మరి గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేయడానికి గల ప్రధాన కారణాలు ఏంది అంటే కనుక పూర్తి స్థాయిలో మనకి ఏపీపీఎస్సికి సంబంధించి మీ అందరికీ కూడా జనరల్ స్టడీస్ అనేవి ఏవైతే ఉన్నాయో అత్యంత సవాల్గా మారినటువంటి సబ్జెక్టు జనరల్ స్టడీస్. మరి జనరల్ స్టడీస్లో మనకి హిస్టరీ అయితేనేమి, ఎకానమీ, అదేవిధంగా పాలిటీ, అదేవిధంగా జాగ్రఫీ, అదేవిధంగా ఎస్ఎన్టీ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా అత్యంత క్లిష్టమైనటువంటి సబ్జెక్ట్స్. మరి ఈ సబ్జెక్ట్స్ని మనం సిలబస్లో మనం ఎంత బాగా ప్రిపేర్ అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో మనకైతే కనుక ఎక్కడో రానటువంటి ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియా మీద మనకి కొంత డౌట్స్ ఉంటాయి. అదేవిధంగా మన పూర్తి స్థాయిలో ప్రిపరేషన్ సరిపోతుందో లేదని చెప్పి వేరు వేరు రకాల ఆలోచనలు అనేవి మనతో ఉంటాయన్నమాట. మరి అవన్నీ క్లియర్ చేయడానికి మీ యొక్క ప్రిపరేషన్ స్థాయిలో ఎంత ఉన్నాయో తెలుసుకోవడానికి మనమైతే కనుక స్టేట్ లెవెల్ మెయిన్స్ సంబంధించి గ్రాండ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయబోతా ఉన్నాం విజయనగరంలో. మరి ఈ గ్రాండ్ టెస్ట్ అనేది ఏదైతే ఉందో మనం కండక్ట్ చేసిన గ్రాండ్ టెస్ట్ ఏదైతే ఉందో దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే మీ అందరిలో కూడా ఒక అవేర్నెస్ రావాలి. అదేవిధంగా ప్రిపరేషన్లో భాగంగా మన యొక్క ప్రిపరేషన్ స్థాయిలు అనేవి ఎంతవరకు ఉన్నాయో తెలుసుకోవాలంటే కనుక గ్రాండ్ టెస్ట్ అనేది రాస్తే ఒక అవగాహన వస్తుంది అనమాట. మరి గ్రాండ్ టెస్ట్ అయితే మనం ఎలా డిజైన్ చేసినామంటే పూర్తి స్థాయిలో ఏపీపీఎస్సి స్ట్రాటజీస్తో ఉన్నటువంటి పేపర్, ఏపీపీఎస్సి స్టాండర్డ్స్ ఉన్నటువంటి పేపర్ తయారు చేయడం జరిగింది. అదేవిధంగా పూర్తి స్థాయిలో తెలుగు అకాడమీ ఏదైతే ఉందో తెలుగు అకాడమీ, అదేవిధంగా ఏపీపీఎస్సి నామ్స్ ఏవైతే వాటి ప్రకారంగా పేపర్ని తయారు చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు కానిస్టేబుల్ పేపర్స్ అనేది పూర్తి స్థాయిలో మీకు మోడరేట్ కన్నా ఎక్కువ ఇంకా హార్డ్ లెవెల్గానే మీకు కనబడుతూ ఉంటాయి కొన్ని ప్రశ్నలు అయితే కొన్ని సబ్జెక్ట్ నుంచి. మరి క్లియర్ చేయడానికే మెయిన్స్ ఎగ్జామ్ తీసుకొచ్చాం. మరి ఎగ్జామ్ ఎలా రాయాలి, ఎగ్జామ్ ఎలా రాస్తారంటే ఎగ్జామ్ అనేది ఆన్లైన్లో రాయాలనుకుంటే ఆన్లైన్లో రాయొచ్చు, లేదా ఆఫ్లైన్లో రాయాలనుకుంటే ఆఫ్లైన్లో రాయొచ్చు. ఆఫ్లైన్ అయితే కనుక మీకు వెన్యూ వచ్చేసరికి విజయనగరంలో ఇన్స్టిట్యూట్ వివేక్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి అండి, వివేక్ స్టడీ సర్కిల్. సో వివేక్ స్టడీ సర్కిల్ అనేది ఏదైతే ఉందో ఇది ఎగ్జామ్ సెంటర్ అనమాట. గత కొన్ని సంవత్సరాలుగా ఎంతోమంది పోలీస్ అభ్యర్థులు, సబ్ ఇన్స్పెక్టర్ అభ్యర్థులు ఈ సంస్థ నుంచి వెళ్ళినటువంటి సంస్థ. ఈ సంస్థను మనం వెన్యూగా తీసుకోవడం జరిగింది. మరి వివేక్ స్టడీ సర్కిల్ అనేది ఏదైతే ఉందో మీకు ఒకవేళ విజయనగరానికి ఆఫ్లైన్ ఎగ్జామ్కి వస్తే కనుక మీకు కాంప్లెక్స్ నుంచి విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ దిగిన తర్వాత ఫోర్ట్ ఏరియా అంటే చాలండి, కోట జంక్షన్ దగ్గర మీరు డ్రాప్ అయిన తర్వాత ఇన్స్టిట్యూట్కి మీరు రావచ్చు అనమాట. మరి ఇక్కడ ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా కానీ ఒకవేళ ఆన్లైన్ అయితే కనుక మీరు ఆన్లైన్లో రాయాలంటే కనుక మన యాప్ని మీరు డౌన్లోడ్ చేయాలి. ఆ యాప్ పేరు ఏంటంటే నాయుడు ఎగ్జామ్ వారియర్స్ అని చెప్పేసి గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్ని డౌన్లోడ్ చేయండి. యాప్ని డౌన్లోడ్ చేస్తే మీకు ఫిబ్రవరి 5వ తేదీన 10 గంటలకు ఎగ్జామ్ అనేది ఏదైతే ఉందో 10 గంటలకు యాక్టివేట్ అవ్వడం జరుగుతుందండి ఎగ్జామ్. ఆఫ్లైన్ అయినా కానీ విజయనగరంలోనే ఇదే 10 గంటలకు వివేక్ స్టడీ సర్కిల్ విజయనగరంలో నిర్వహించడం జరుగుతుంది. ఫిజికల్ కాపీ అంటే పేపర్ అనేది మీకు ఇచ్చి మీ చేత పంపడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా ఎగ్జామ్కి సంబంధించి ఏమన్నా ఫీజు ఉందంటే కనుక రిజిస్ట్రేషన్ ఫీజు బేసిక్ మనీ అనేది అవసరం. దీనికైతే కనుక 50 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజుతో మనం ఆన్లైన్లో కానీ లేకపోతే ఆఫ్లైన్లో కానీ ఏదైనా కానీ 50 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజుతో ఫిబ్రవరి 5న మనం కండక్ట్ చేస్తున్న స్టేట్ లెవెల్ మెయిన్స్ గ్రాండ్ టెస్ట్ ఏదైతే ఉందో దీనికి అటెండ్ కావాలి. మరి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కేవలం ఎగ్జామ్ పరమైనటువంటి మీకు డౌట్స్ ఏమైనా ఉంటే కనుక ఈ నెంబర్కి మీరు కాల్ చేయగలరు.
833-292-5030 నెంబర్కి మీరు కాల్ చేయండి. ఈ నెంబర్ కాల్ చేసినట్టయితే మీకు కావాల్సిన క్వైరీస్ అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి, లేదా మెసేజ్ చేయొచ్చు. మరి మీకు ఒకవేళ ఆన్లైన్ ఎగ్జామ్ రాయాలనుకుంటే కనుక మన యాప్ అనేది ఏదైతే ఉందో కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్ లింక్ ఇస్తే ఆ లింక్ ద్వారా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. తద్వారా మీరు ఎగ్జామ్ రాసుకోవడానికి పూర్తి స్థాయిలో యాక్సెస్ అనేది మీకు 5వ తేదీన 10 గంటలకి యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రైట్. మరిన్ని వివరాల కోసం అయితే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.